నమస్తే పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ సమ్మర్లో ఒక మంచి ప్లేస్ని అయితే తీసుకొచ్చిన, అదే అండి స్నో వరల్డ్. ఇది మన బడ్జెట్లో ఉంది అండ్ హైదరాబాద్లో ఉంది. హ్యాపీగా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవరితో వెళ్ళినా మనం ఫుల్ ఎంజాయ్ చేసాం. అంత బాగుంది ఈ ప్లేస్. ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్పేస్తాను నేను. ఎక్కడ మిస్ కాకుండా వీడియోని లాస్ట్ వరకు చూసి ఒక లైక్, షేర్, కామెంట్ అండ్ వీడియోని అయితే షేర్ చేసి స్నో వాళ్ళకి మీ ఫ్రెండ్స్‌తోని ఎళ్తారా? ఫ్యామిలీతోని ఎళ్తారా? అని కూడా కామెంట్ చేసేయండి. వెళ్ళడం మాత్రం అయితే మర్చిపోకండి. వీడియో తీస్తున్నారా? హాయ్ చెప్పు అనంటే, హాయ్ ఫ్రెండ్స్ అని చెప్తున్నారు మా అల్లుడు కూడా. మీ అందరికీ మీరు కూడా హాయ్ చెప్పేసేయండి మా అల్లుడికి. ఇంతకీ లొకేషన్ చెప్పలేదు కదా! లొకేషన్ వచ్చి హైదరాబాద్‌లో ట్యాంక్ బండ్ ఉంది కదా! దాని కింద అయితే మనకు స్నో వరల్డ్ కనిపిస్తది. ఈజీగా మనం గూగుల్‌లో చూసుకొని అయితే వెళ్ళిపోవచ్చు. అసలు ఈ స్నో వరల్డ్ వర్త్ ఆఫ్ మనీయా? ఎంజాయ్ చేస్తామా? కూల్‌గా ఉంటదా? అసలు లోపల మొబైల్ తీసుకెళ్ళొచ్చా లేదా? ఫుడ్ దొరుకుద్దా? ఇలా అన్ని క్వెషన్స్‌కి ఈ వీడియో ఫుల్‌గా చూసారనుకోండి ఆన్సర్స్ దొరికేస్తాయి. ఈ సమ్మర్‌లో ఒక మంచి ప్లేస్‌ని విజిట్ చేసినట్టు అవుతుంది. వీడియోనైతే ఫుల్‌గా చూసేసేయండి. సో, ఇప్పుడైతే మనం స్నో వరల్డ్‌కి ఎంటర్ అయిపోయాము. ముందే చెప్తున్నానండి, ఈ పాయింట్‌ని అస్సలు మిస్ గాకండి. ఫుడ్ అయితే ఇంట్లోనే ఫుల్‌గా తినేసి రండి. ఎందుకంటే ఇక్కడ అంత ఫుడ్ అయితే కడుపు నిండా తినే అంత ఫుడ్ అయితే దొరకదు. జస్ట్ స్నాక్స్ మాత్రమే ఇక్కడ అవైలబుల్‌గా ఉంటాయి. ఫుడ్ మాత్రం ఫుల్‌గా తినేసి వచ్చేసేయండి. ఇంకా ఇక్కడ బ్యాక్ కౌంటరు, స్నో వరల్డ్ టైమింగ్స్ ఎంత, ఏంటి అండ్ కిడ్స్‌కి ఎంత మనీ, అడల్ట్స్‌కి ఎంత మనీ అనేదైతే ఫుల్ డీటెయిల్స్ మనకక్కడ అయితే బోర్డ్ మీద అన్నీ ఇచ్చేశారు. స్నో వరల్డ్ అంటే అదొక్కటే లేదండి. ఇంకా మనకు చూడ్డానికి కొంచెం ఎంటర్‌టైన్ కావడానికి ప్లేసెస్ కూడా ఉన్నాయి. ప్యాకేజ్ లాగా తీసుకోవచ్చు. లేదంటే ఓన్లీ స్నో వరల్డ్ ఒక్కటే విజిట్ అవ్వచ్చు. పెద్దవాళ్ళకైతే 650, చిన్న పిల్లలకి 500. అది ఓన్లీ స్నో వరల్డ్‌కి ఎళ్తే. ఇంకా మనం ప్యాకేజెస్ తీసుకుంటే పెద్దవాళ్ళకైతే 850, చిన్న పిల్లలకి 750 అలా ఉంది. సారీ, కిడ్స్‌కైతే 700. ఇంకా మేమెళ్ళేసరికి టైమింగ్ అయితే లేదు. అంటే ఎవ్రీ 1 అవర్‌కయితే లోపలికి పంపిస్తారు. ఇంగా మేమెళ్ళడానికి ఇంకా హాఫ్ అన్ అవర్ ఉంది లోపలికెళ్ళడానికి. అందుకనే అలా బయట కూర్చొని మొత్తం అయితే చూస్తున్నాము. ఇక్కడ ఇంకా వాష్‌రూమ్స్ కూడా ఉన్నాయి. నేను చెప్పినా కదా! ఫుడ్ అయితే అంతగా ఏం దొరకదు. జస్ట్ చాట్ అండ్ స్నాక్స్, టీ, కాఫీ ఇలాంటివే ఉంటాయి. అందుకనే వచ్చేటప్పుడు మాత్రం ఫుడ్ అయితే ఫుల్‌గా తినేసేయండి. ఇంకొక విషయం, లోపలికి మనం స్నో వరల్డ్ లోపలికి మొబైల్ తీసుకెళ్ళాలి అంటే ఎక్స్‌ట్రా 50 రూపీస్, అంటే ఒక్కొక్క మొబైల్‌కి 50 రూపీస్ అయితే మనం పే చేయాలి. స్నో వరల్డ్‌కైతే ఇంకొక హాఫ్ అన్ అవర్ టైమ్ ఉందనేసి మేము ఫస్ట్ ఫ్లోర్‌కైతే వెళ్ళిపోయాము. అక్కడొచ్చేసి ఫస్ట్ లివింగ్ దగ్గరికెళ్ళాము. ఇక్కడ ఇంకా మనకి ఎక్స్‌ట్రా 4 ఉన్నాయి గదా! సో, అవన్నీ కొంచెం ఫస్ట్ ఫ్లోర్‌లో అండ్ కింద అయితే మనకుంటాయి. కొంచెం చూసుకొని వెళ్ళండి. లివింగ్ డెడ్‌కైతే వచ్చేసాము. ఫస్ట్ ఎవ్వరు లేరు. మేమే ఎళ్ళినాము. జస్ట్ 3 మెంబర్స్. మాకు చాలా అంటే చాలా భయమేసింది. ఏదో ఫాస్ట్‌గా లోపలికెళ్ళిపోయి అంతే ఫాస్ట్‌గా అయితే బయటకొచ్చేసినాము. అసలు లోపలికెళ్ళినంక ఇంక బయటికి ఎట్లొస్తామో కూడా తెలీదు. మనం మొత్తం చూసుకుంటా యారో మార్క్స్ ఉంటాయి. సో, అవి చూసుకుంటా అయితే మనం బయటికెళ్ళిపోవాలి. కొంచెం థ్రిల్లింగ్‌గా చిన్న పిల్లలైతే మస్తు ఎంజాయ్ చేస్తారు. అంటే మనం కూడా ఎంజాయ్ చేస్తాంలేండి. థ్రిల్లింగ్‌గా భలే అనిపిచ్చింది. నాకైతే మస్తు ఎంజాయ్ చేసినాము మేము. ఇక్కడికి ఓన్లీ ఫ్రెండ్స్‌తోనే ఎళ్తే ఎంజాయ్ చేస్తాము. లేదంటే ఫ్యామిలీతోనే ఎళ్తే ఎంజాయ్ చేస్తాము అన్నట్టు లేదు. ఫ్రెండ్స్‌తో ఎళ్ళినా, ఫ్యామిలీతో ఎళ్ళినా, కిడ్స్‌తో ఎళ్ళినా, ఎవరితో ఎళ్ళినా గానీ ఫుల్‌గా ఎంజాయ్ చేస్తాము. అంత బావుంది. లివింగ్ డెడ్ అయితే కొంచెం భయంకరంగానే అనిపిచ్చింది. సో, ఫస్ట్ వెళ్ళినప్పుడు ఇవన్నీ ప్యాకేజెస్‌లో తీసుకోవడం బెటర్. నెక్స్ట్ టైమ్ వెళ్తే జస్ట్ ఒక స్నో వరల్డ్‌కే విజిట్ అవ్వడం బెటర్. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ ఇవన్నీ చూస్తే అంత ఇంట్రెస్ట్ అనిపివ్వదు. ఇంక మనం తర్వాత బయటికెళ్ళినంక రెయిన్ ఫారెస్ట్ అయితే ఉంది. ఇంకా ఇందులోకి గూడా ఎళ్ళిపోయినాము. ఇది గూడా థ్రిల్లింగ్ అనిపిచ్చింది. మస్తయితే చాలా అంటే చాలా బావుంది ఈ రెయిన్ ఫారెస్ట్ గూడా. నాకిది ఇంకా చాలా నచ్చింది లివింగ్ డెడ్ కంటే. ఎందుకంటే అది కొంచెం భయంకరంగుంది. ఇదొచ్చేసి కొంచెం గ్రీనరీ ఇట్లా వాటర్ ఫాల్స్ లాగా చూడ్డానికి అండ్ ఎంజాయ్ చేయడానికి చాలా బావుంటది. ఆ టైంకి ఇంకా మేమే ఉన్నాము. అందుకే ఓన్లీ మేమే లోపలికెళ్ళాము. మేము ముగ్గురం ఉన్నాం కాబట్టి చాలా భయమేసింది మాకైతే. మొత్తం చీకటి లోపలంతా. అసలు లైటింగ్స్ ఏముండవు. మాకు భయమేసి మేమే ఇంకా టార్చ్ పెట్టుకొనైతే వెళ్ళిపోయినాము. అండ్ ఇది గూడా మనకు ఫస్ట్ ఫ్లోర్‌లోనే ఉంటది. ఇలా 3 పిక్చర్స్ అని. ఇట్లా మనం కొన్ని ఫోటోస్, వీడియోస్ అయితే ఇట్లా తీసుకోవచ్చు. ఏదో కామెడీగా నేనైతే ఇక్కడ కొంచెం ఫోటోస్, వీడియోస్ అయితే తీసుకున్నా. వీలైతే నేను ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే పోస్ట్ చేస్తా. ఇన్‌స్టాగ్రామ్‌ని కూడా ఫాలో అయితున్నారా లేదా అనేదైతే కామెంట్ చేసేయండి. ఇట్లా అసలు ఇక్కడ డైనోసార్ దగ్గర నేను ఎట్లా ఫోటో దిగాలో కూడా నాకు అర్థం కాలే. ఏదో ర్యాండమ్‌గా అయితే అట్లా దిగేసిన కొన్ని ఫోటోస్. ఈ 3 ఫోటోస్ కూడా చాలా ఎంజాయ్‌గా అనిపించినాయి. అండ్ ఫస్ట్ ఫ్లోర్‌లో
కిడ్స్ కోసం ఒక ప్లే గ్రౌండ్ లాంటిది అయితే ఉంది. అదైతే ఫ్రీగానే. మీకు ఒకవేళ టైం ఎక్కువ ఉంది అంటే మినిమమ్ ఒక 1 అవర్ టైం ఉంది స్నో వరల్డ్ లోపలికి వెళ్ళడానికి అన్నప్పుడు కిడ్స్ దగ్గరకొచ్చేసి మీకు పిల్లలుంటే గనక అక్కడైతే వాళ్ళని ఆడిపియండి. చాలా ఎంజాయ్ చేస్తారు. అలా ఉంది గదా అని ఎక్కువ సేపు ఉంచకండి. ఎందుకంటే స్నో వరల్డ్‌లో మళ్ళీ ఎంజాయ్ చేయాలి గదా! ఇక్కడ అలసిపోతే అక్కడ ఎంజాయ్ చేయలేరు పిల్లలు. సో, ఇంకా నెక్స్ట్ మేమొచ్చేసి అప్పటికే టైం అయిపోతుంది. ఇంక ఈ 2 ప్లేసెస్ అయితే చూసినాం గదా! సరే స్నో వరల్డ్‌కెళ్ళిపోదామనయితే వెళ్ళిపోయినాము. ఇంకొకటి అప్స్ అండ్ డౌన్ అండ్ మిర్రర్స్‌దుంటది. 360 డిగ్రీస్ మిర్రర్స్ అని. ఈ ఎక్స్‌పీరియన్స్ నేను ఎప్పటినుంచో చేద్దామనుకున్నా మిర్రర్స్‌ది. ఇంకా ఫైనల్‌గా ఆ రోజైతే కుదిరింది. ఇది గూడా మనకి ఫస్ట్ ఫ్లోర్‌లోనే ఉంది. కొంచెం చైర్స్ అనేవి వుడ్‌తో చేసినట్టు ఉన్నారు. మంచిగా ఫోటోస్ అయితే దిగొచ్చు ఇక్కడ గూడా. కానీ ఈ సమ్మర్‌లో స్వెట్ అయితే టూ మచ్ ఉంది. ఓన్లీ మనకి స్నో వరల్డ్ లోపలనే -5 డిగ్రీస్ అట్లుంది. అక్కడనే కొంచెం కూల్ ఉంది. ఇంగ బయట ఘోరంగా అంటే ఘోరంగా స్వెట్ ఉంది. ఇంగ టైం అయిపోయిందని మేమైతే వచ్చేసినాము. వెయిట్ చేస్తున్నాము. ఇంగా స్నో వరల్డ్ లోపలికైతే వెళ్ళిపోయినాము. ఇక్కడ మనకి జాకెట్స్, షూస్ అన్నీ వీళ్ళే ఇచ్చేస్తారు. గ్లౌజెస్ కూడా. అండ్ ఇక్కడ ఒక మైనస్ పాయింట్ ఏంటి అంటే పెద్దవాళ్ళందరికీ ఒకే సైజ్, చిన్న పిల్లలందరికీ ఒకే సైజు. పెద్దవాళ్ళకి మేనేజ్ చేసుకోగలుగుతాం గానీ, చిన్న పిల్లలందరికీ ఒకే సైజ్ అంటే కొంచెం కష్టం అనిపించింది నాకు. కొంతమంది హైట్ ఉంటారు. కొంతమంది పొట్టిగుంటారు, లావుగా ఎంతైనా పెద్దవాళ్ళు గూడా అంతే ఉంటారు. సో, అదొక్కటే కొంచెం మైనస్ అనిపిచ్చింది. ఇంగా మేమైతే లోపలికెళ్ళిపోయినాము. నేను జస్ట్ 1 అవరే టైం ఉంటదనుకున్నా. లోపలికెళ్ళినాక తెలిసింది 2 అవర్స్ టైం ఉందని. 2 అవర్స్ ఎందుకు అంటే, ఫస్ట్ మనం ఒక హాఫ్ అన్ అవర్ అయితే మనం కోట్, జాకెట్స్ వేసుకోవడానికి, షూస్, గ్లౌజెస్ వేసుకోవడానికైతే హాఫ్ అన్ అవర్ టైం ఇచ్చిండు. అంటే పబ్లిక్ గూడా అంతే మంది ఉన్నారనుకోండి. హాఫ్ అన్ అవర్ టైం ఇచ్చారు. దాని తర్వాత మళ్ళీ లోపలికైతే వెళ్ళిపోయినాము స్నో వరల్డ్ లోపలికి. ఇక్కడైతే ఫుల్‌గా ఎంజాయ్ చేసినాం మేము. చాలా అంటే చాలా బావుంది ఎక్స్‌పీరియన్స్. అండ్ లోపల గూడా చిన్న చిన్న యాక్టివిటీస్ అయితే ఉన్నాయి. ఇవి గూడా మీరు ఫస్టే వెళ్ళి యాక్టివిటీస్ అయితే ఫినిష్ చేసేసేయండి. ఇక్కడ కొంచెం వీడియోస్ అయితే ఫోటోస్ తీసుకుంటున్నా. ఫస్టే ఎందుకు యాక్టివిటీస్ చేయమన్నా అంటే, లాస్ట్ వరకు వీళ్ళంత టైం ఉంచట్లేదు. లోపల మనం స్నో వరల్డ్‌లో 1 అవర్ అయితే ఉండొచ్చు. కానీ యాక్టివిటీస్ మినిమమ్ ఒక 30, 40 మినిట్స్ మాత్రమే ఉన్నాయి. ఎందుకంటే పబ్లిక్ వెళ్ళంగానే అందరూ అవే చేసేస్తున్నారు. కొన్ని గేమ్స్ ఉన్నాయి. అసలు మాకు ఐడియా లేదు. లాస్ట్ వరకు ఉంచుతారనుకున్నాం. ఇంగా డిస్కో సాంగ్స్ అవన్నీ స్టార్ట్ చేయంగానే మేమైతే డాన్స్ అయితే స్టార్ట్ చేసేసినాము. కొంచెంసేపు ఆడుకొని, ఈ గేమ్స్ అన్నీ లాస్ట్ వరకు ఉంచుతారేమో అనుకోని మేమింకా అట్లనే ఫ్రీగున్నాము. అసలేం గేమ్ సరిగ్గా ఆడలేదు. అందుకే మీకు ముందే చెప్తున్నా. చిన్న చిన్నగా అంటే మీకు చూపిస్తా గేమ్స్. సో, ఇలాంటివి మాకు ఒకటేసారి అయితే ఛాన్స్ వచ్చింది. ఆ ఒక్కసారి గూడా ఇంగా ఎంజాయ్ చేసినాము. ఆ ఒక్కసారి గూడా. ఎందుకంటే దీనికి గూడా పెద్ద లైన్ ఉందసలు. మినిమమ్ 1 అవర్ ఉంది గానీ, 1 ½ అవర్ టైం ఉంటే బావుండు అనిపిచ్చింది. ఎందుకంటే ఇక్కడ క్యూకే ఇంత పెద్ద లైన్ ఉంది. ఆడనే ఒక 10 మినిట్స్ వేస్ట్ అయిపోతుంది మనకు. సో, మీరైతే వెళ్ళంగానే ఫస్ట్ అయితే ఇవి ఫినిష్ చేసేసేయండి. ఆ తర్వాత ఎంజాయ్ చేసేయండి. ఇంకా స్నో వరల్డ్‌నయితే. ఇంగా ఫైనల్‌గా ఒకటే గేమ్ అయితే ఆడుకున్నాము. ఇప్పుడు ఇది చూపిస్తున్నా కదా! జారేది. ఇదైతే ఇంగా మాకు ఛాన్సే రాలేదు. వెళ్ళేసరికి టైం అయిపోయింది. ఇంగ మధ్యలో అయితే కొన్ని సాంగ్స్ కూడా ప్లే చేస్తారు. ఇంకా డాన్స్ కూడా చేయొచ్చు. ఇంకా 1 అవర్ టైం అయితే అయిపోయింది. మనం కోట్, షూస్ ఇవన్నీ వేసుకోడానికి ఒక హాఫ్ అన్ అవర్ లోపల టైమ్ స్పెండ్ చేయడానికి 1 అవర్. ఇంకా బయటకొచ్చిన తర్వాత మీ ఇష్టం ఇంకా. మాకక్కడనే హాఫ్ అన్ అవర్ టైం అయిపోయింది. ఇక్కడ గూడా కొంచెం స్నాక్స్, కాఫీ, టీ అట్లున్నాయి. ఎందుకంటే లోపల -5 డిగ్రీస్ అట్లా ఉంటది గదా! నాకైతే అంత పెద్ద కూల్‌గా అనిపియలేదు. ఎందుకంటే నేనైతే ఫుల్‌గా ఎగిరినా, ఫుల్‌గా డాన్స్ చేసినా, ఫుల్‌గా ఆడుకున్నా. ఆ స్వెట్టే వచ్చేసింది నాకింకా. ఇంకో ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయినా. మీరు ఫోన్స్ తీసుకెళ్ళాలి అనుకుంటే వాటర్ ప్రూఫ్ కవర్స్ తీసుకెళ్ళండి. ఫోన్స్‌కుంటాం కదా! మనం స్విమ్మింగ్ చేసేటప్పుడు యూజ్ చేస్తాము అలాంటివి. ఎందుకంటే మనకది ఆర్టిఫిషియల్ స్నో కాబట్టి తేమ అనేది ఫార్మ్ అయితుంది. వాటర్ మళ్ళీ ఫోన్ లోపలికెళ్తే ఇంకా మీ ఫోన్స్ ఖరాబ్ అయిపోతాయి. చాలా కష్టం. వాటర్ ప్రూఫ్ కవర్స్ అయితే తీసుకెళ్లడం అస్సలు మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ అయితే 360 డిగ్రీస్ మిర్రర్స్‌కైతే వచ్చేసినాము. ఇది స్నో వరల్డ్ వెనకాల ఉంటది. చాలా మందికి ఇది తెలియకపోవచ్చు. మనకిది కింద అయితే ఉంటది. అండ్ ఇంకొకటొచ్చేసి అప్స్ అండ్ డౌన్. ఇది ఫస్ట్ ఫ్లోర్‌లో ఉంటది. మనం లివింగ్ డెడ్ అండ్ రెయిన్ ఫారెస్ట్ చూసినాం గదా! సో, దాని దగ్గరనే ఇది ఉంటది. కానీ ఇది మేమింక స్నో వరల్డ్‌కెళ్ళిన తర్వాత లాస్ట్‌కైతే వచ్చేసినాము. పిక్చర్స్ దిగాలి. ఇది కొంచెం నాకు ఐడియా ఉంది. అందుకనే ఫోటోస్ దిగాలి. ఎట్లైనా మనకు టైం పడతది గదా! అనుకోనే ఇంక ఇట్లా మనకు అప్స్ అండ్ డౌన్స్ మనం ఎడిట్ జేసుకోవాలి ఫోన్‌లో. పైంది, కిందికి అన్నట్టు ఇట్లా
మీకు వీడియో చూస్తేనే అర్థమైపోతుంది కదా! ఇది కూడా కొంచెం ఒక చిన్న ఎక్స్‌పీరియన్స్ చేయొచ్చు దీన్ని గూడా. సో, నెక్స్ట్ టైమ్ స్నో వరల్డ్‌కి వెళ్ళినప్పుడు ఇవన్నీ అస్సలు ఎక్స్‌పీరియన్స్ చేయడం అయితే మిస్ గాకండి. మనీ కొంచెం ఎక్కువ అనిపిచ్చింది. బట్ ఇవన్నీ మనం ప్యాకేజెస్‌లో తీసుకుంటే వర్త్ ఆఫ్ మనీయే వన్ టైమ్‌కి. ఇంగా మళ్ళీ నెక్స్ట్ టైమ్ ఈ ప్యాకేజెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ స్నో వరల్డ్ అంటే దానికోసం మాత్రం వెళ్తే సరిపోద్ది అని అనిపిచ్చింది. ఆల్మోస్ట్ అన్ని డీటెయిల్స్ నేను కవర్ చేసేసాను స్నో వరల్డ్ గురించి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేసేయండి. తెలిసినంత వరకైతే మీకు చెప్తాను. ఇంగా వీడియోని చూసారు కదా! ఇంతవరకు ఒక లైక్, షేర్, కామెంట్ చేసేయండి. అట్లనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మన ఛానల్‌నైతే అస్సలు మర్చిపోకండి. బాయ్ గాయ్స్.